నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. స్టూడియోలో మన ముందున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ రాజధాని విషయాల గురించి, ఏపీలో అమరావతి రాజధాని జరుగుతుంది కదా, ఆ విషయాల గురించి, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు అయితే చర్చిస్తున్నారు. ఏపీ రాష్ట్రం గురించి, రాజధాని గురించి మాట్లాడుతున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఇంకా ఏమేమి విషయాలు ఆయన కొత్తగా వెలుగులోకి తీసుకొస్తున్నారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడే చూశానమ్మా ప్రెస్ మీట్ మొత్తం అవలా సగంలోనే వచ్చాను నీ ఇంటర్వ్యూకి. అసలు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమే లేదనమాట. మన 30వ తారీఖు సోమవారం నాడు అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీలోనే డైరెక్ట్గా వెళ్ళి ఆయన చెప్పదలుచుకున్నవన్నీ అసెంబ్లీలోనే చెప్పొచ్చు అనమాట. అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నారు, అత్యంత ముఖ్యమైన తీర్మానం. అమరావతి చట్టబద్ధత గురించి సెంట్రల్ అడిగింది, మీరు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించండి అని చెప్తే తీర్మానం 30వ తారీఖు చేశారు. ఒక 5 గంటల పాటు చర్చ జరిగింది. ఆ చర్చలో ఈ 11 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పాల్గొనాలని అడిగారు, కానీ వాళ్ళు రాకుండా వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో, అమరావతి చట్టబద్ధతకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారా, సపోర్ట్ చేయట్లేదా అనేది కూడా చెప్పకుండా ఆబ్సెంట్ అయిపోయారు. ఇవాళేమో అది తీర్మానం అయిపోయింది అసెంబ్లీలో. అయిపోయిన తర్వాత ఆ తీర్మానాన్ని సెంట్రల్ కేంద్రానికి పంపించారు. క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత ఈరోజు అంటే 1 ఏప్రిల్ 26 రోజు చర్చ జరుగుతుంది. అమరావతి రాజధానిగా చట్టబద్ధత గురించి ఇప్పుడు ప్రస్తుతం బిల్లు చర్చ జరుగుతుంది, మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట. దాంట్లో పెద్ద వ్యతిరేకత ఎవరికి ఉండకపోవచ్చు. ఆ బిల్ పాస్ అవుతుంది, తర్వాత రాజ్యసభకి వెళ్ళిపోతుంది, రాజ్యసభలో పాస్ అవుతుంది, రాష్ట్రపతి ఆమోదం పొందుతుంది అనమాట. యాక్చువల్గా ఈ బిల్లు పెట్టాల్సిన కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి. యాక్చువల్గా గెజెట్ ప్రకటన లేదు, చట్టబద్ధత లేదు అమరావతికి అని చాలా రకమైన విమర్శలు ఉన్నాయన్నమాట. ప్లస్ రైతులకి ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం బదులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే దీన్ని ఏదన్నా కదిలిస్తారేమో, మనం చట్టబద్ధత రాజ్యాంగపరంగా దీన్ని చట్టం చేసేస్తే దీనికి ప్రమాదం ఉండదనే ఉద్దేశం ఒకటనమాట. ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉండబట్టే, ఎందుకంటే అతనికి ఒక స్థిర ఒపీనియన్ లేవు. అతను 2014-19 మధ్యలో నేను అమరావతికి అనుకూలము, 30,000 ఎకరాలు కావాలన్నాడు. 2019-24 మధ్యలో నాకు 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, గుంటూరు విజయవాడ మధ్యలో ఒక 500 ఎకరాల్లో కడితే సరిపోతుంది, ఇక్కడ 30,000 ఎకరాల్లో కట్టాల్సిన అవసరం లేదని అంటున్నాడు. వాళ్ళ సకల శాఖ మంత్రిగా పేరు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు, మాకు అమరావతి ఆమోదమే అంటున్నాడు. నిన్న శ్రీకాకుళంలో జరిగిన మీటింగ్లో బొత్స సత్యనారాయణ గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, సిదిరి అప్పలరాజు గారు కానీ ఈ పిచ్చి తీర్మానాలు, ఈ తీర్మానాలకి వాల్యూ లేదు, అనవసరమైన తీర్మానాలని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఒక పార్టీగా ఒక సిద్ధాంతం లేదు, సిద్ధాంతం లేని పార్టీ. మన రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, ఆ రాజధాని అమరావతి ఉండాలి. ఇప్పుడు రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయింది, ఇంతవరకు రాజధాని సెటిల్ చేసుకోలేకపోయాము అనే జ్ఞానం లేకుండా అది మంచి తీర్మానం కాదు, ఇది అమరావతికి మేము వ్యతిరేకమా అనుకూలమా అనేది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పలేక రకరకాలుగా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. ప్రజల్ని గందరగోళ పరిస్థితిలో నెడుతున్నారు. అదే సమయంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు శాంతం ఇంకా జరుగుతుంది, కొంతవరకే నేను విన్నానమాట. ఆయన ఎంత దారుణంగా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు అనేది మనం ఊహకు అందనదనమాట. అంటే దాన్ని బట్టి ఈ జన్మలో ఆ పార్టీ అధికారంలోకి రాదు. ఇవాళ ఆ ప్రెస్ మీటే దానికి తార్కాణం. ఆయన తిక్కలుగా మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్లో. ఏం మాట్లాడారు సార్? ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడు, ఒక్కొక్క ఎకరానికి 2,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుంది, ఇప్పటికి 50,000 ఎకరాలు ఉన్నాయి, 1,00,000 కోట్లు కావాలి దీనికి, అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఎక్స్పాన్షన్ అంటున్నారు, మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు, 2,00,000 కోట్లు కావాలి. ఈ డబ్బులన్నీ ప్రజలు పథకాలు పెట్టకుండా మొత్తం డబ్బులన్నీ తీసుకొచ్చి అమరావతిలో పెడుతున్నారనే ఒక అపోహ ప్రజల్లో క్రియేట్ చేస్తున్నాడు అనమాట. ఈ డబ్బులు 2,00,000 కోట్లు కాదు, 4,00,000 కోట్లైనా పెట్టవచ్చు, డెవలప్మెంట్ సజావుగా సాగుతుంటే. అది రాష్ట్ర గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా దానికి తీసుకోవట్లా, ఏది అమరావతి డెవలప్మెంట్కి. అది సెల్ఫ్ సఫిషియెంట్ క్యాపిటల్ అని 100 సార్లు 1,00,000 సార్లు చెప్పారు. అట్లాగే ఒక్క పైసా కూడా ప్రజల సొమ్ము తీసుకోవట్లేదు, ప్రజల పన్నుల సొమ్ము ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టట్లేదు అమరావతికి. అంతా సెంటర్ హెల్ప్ చేస్తుంది. సెంటర్ ఎట్లా హెల్ప్ చేసింది, వరల్డ్ బ్యాంకు, ADB బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు ఇప్పించింది, 11,000 కోట్లు హుడ్కోతో ఇప్పించింది, 5,000 కోట్లు ఎవరితో ఇప్పించింది, జర్మన్ బ్యాంక్తో ఇప్పించింది. దగ్గర 31,000 కోట్లు ఆల్రెడీ
ఉంది. ఆ డబ్బులతోనే వర్క్ స్టార్ట్ చేశారు. దగ్గర దగ్గర 60,000 కోట్ల రూపాయల వర్క్కి టెండర్స్ పిలిచారు. 95 రకాల వర్కులు జరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, అన్ని డక్టింగ్ సిస్టమ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో గ్రీనరీ, ఇవన్నిటికీ మామూలు వాటికంటే రేట్స్ ఎక్కువ అవుతాయి. మామూలు రోడ్డు వేస్తే వేరు, ఇక్కడ రోడ్డు కాకుండా రోడ్డు పక్కనే డక్స్లో ఎలక్ట్రిసిటీ, లేకపోతే కేబుల్స్, డ్రైనేజీ, ఎన్ని సిస్టమ్స్ అన్నీ చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయి అన్నమాట. దానికి ఖర్చు ఎక్కువ పెడుతున్నారు. ఈ ఖర్చు అంతా కూడా ప్రజల మీద భారం పోయిట్లా, అతను అపోహ క్రియేట్ చేస్తున్నారు. ఏది ఈ పథకాలు డబ్బులన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారు అని రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు అనమాట. అది కాక ఇది బాహుబలి సెట్టింగు అని మాట్లాడుతున్నాడు. ఎవరైనా సరే ఎంత తిక్క పుట్టిందో మరి. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక వైఎస్ఆర్సీపీకి అధ్యక్షుడిగా ఉన్న మనిషి, అంతకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అతను పూర్తిగా సర్వనాశనం చేసిన అమరావతిని సక్రమంగా ఒక సిస్టమేటిక్ వేలో పద్ధతి ప్రకారం గత 2 సంవత్సరాల నుంచి బ్రహ్మాండమైన వర్కులు జరుగుతున్నాయి. అక్కడ స్పీడ్ అందుకుంది. ఒక 3 ఇయర్స్లో మొత్తం ఐకానిక్ టవర్స్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ 4,700 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అవి అయిపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని. అట్లాంటి రాజధానిని పట్టుకుని ఈ ఢిల్లీలోనే దేశానికే రాజధాని ఉంటుంది. సార్ ఇప్పుడు ప్రెస్ మీట్లు అదే అన్నారు, దేశానికే గానీ అమరావతి రాజధాని రాష్ట్రానికి కాదు అంటున్నారు. ఆయన ఉద్దేశం ఏంటి? భారతదేశానికి రాజధాని ఉంటుంది, రాష్ట్రానికి రాజధాని ఉండదంట. రాజ్యాంగం ఎక్కడ రాష్ట్రానికి రాజధాని ఉంటుందని చెప్పలేదంట. ఇటువరకు కూడా 2-3 సార్లు మాట్లాడాడు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని కూడా మాట్లాడాడు అనమాట. ఆయన బెంగళూరు వెళ్ళి కూర్చుంటే బెంగళూరే రాజధాని అని కూడా అడగొచ్చు అనమాట. ఈ తెక్క, అందుకనే సైకో అన్నారు. నేను ఇంతవరకు ఎప్పుడు ఇతని సైకో అనే వర్డ్ వాడలేదన్నమాట. లాస్ట్ 5 ఇయర్స్లో అతను చేసిన కార్యక్రమాలు వీటి గురించి ప్రజలు కానీ, తెలుగుదేశం గవర్నమెంట్ కానీ, జనసేన కానీ అందరూ అతని సైకో అన్నారు. సైకో అనే పదం చాలా చిన్న పదం. ఇవాళ అతను ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇంత దరిద్రంగా, ఇంత హోప్లెస్గా మాట్లాడతాడని నేను ఎప్పుడు అనుకోవాలి. అమరావతి మీద పూర్తిగా విషం చిమ్ముతున్నాడు ఆయన. బాహుబలి సెట్టింగ్ అంట. అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది బాహుబలి సెట్టింగ్గా ఏం కడుతున్నారు అని. ఎంత తిక్కగా నువ్వు మాట్లాడావో ప్రజలందరికీ తెలుసు. అమరావతిలో కన్స్ట్రక్షన్స్ ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాయో. కట్టే కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా చిన్న చిన్న కంపెనీలు కాదు, ఎల్ఎన్టీ, ఎన్సీసీ, అదే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ కడుతున్నాయి. అలాగే రోడ్స్, ట్రంక్ రోడ్స్, ఆర్టీరియల్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరికీ ఎవరి ఫ్లాట్స్ వాళ్ళకి ఇవ్వటం కోసం అన్ని సౌకర్యాలు ఏర్పరచుకుంటూ వెళ్తున్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉంది అమరావతి. అలాంటి అమరావతిలో బాహుబలి సెట్టింగ్ అంటే నవ్వుకుంటారు ఎవరైనా. బాహుబలి సెట్టింగ్ నువ్వు ఇంకా ఎందుకు నువ్వు అమరావతిని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. ఎందుకంటే ఎక్కడ ఉక్రోషమా? ఈ బిల్లు చట్టబద్ధత పార్లమెంట్లో చట్టం చేస్తున్నారనే బాధ, అతనికి బాధ ఉన్నట్లుంది. ఇది చట్టబద్ధత అవ్వకూడదు, మేము వస్తే మళ్ళీ అమరావతి మారుద్దాము అనే ఉద్దేశం అతని మనసులో ఉందన్నమాట. ఈ పూర్తిగా ఇది కనుక మనం చెప్పుకున్నట్టుగా ఈ నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఈ బిల్డింగ్స్ కానీ, ఈ క్వార్టర్స్ కానీ, ఇవన్నీ ఆల్మోస్ట్ క్వార్టర్స్ అయితే ఈ ఐఏఎస్కి ఐపీఎస్ క్వార్టర్సు ప్లస్ జడ్జి క్వార్టర్సు, మినిస్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్సు ఒక 3-4 మంత్స్లో అయిపోతాయి అంట. అలాగే ఈ సెక్రటరియట్ కానీ, ఈ ఐకానిక్ టవర్స్, సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, అవి కూడా 2-3 ఇయర్స్లో అయిపోతాయి. ఇవన్నీ కనుక అయిపోతే అమరావతి అప్పుడు ఒకవేళ 2029 లోపల ఇవన్నీ అయిపోయి ఎవరి ఫ్లాట్స్ రైతులకి ఇచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చి నేను అమరావతిని మారుస్తానంటే ప్రజలు తరిమి కొడతారు. ఇదే యాటిట్యూడ్ కనుక ప్రజల్లో నువ్వు వచ్చావంటే నీకున్న 40% ఓట్లు ఉన్నాయి, నాకు 40% ఓట్లు ఉన్నాయను. నీ ప్రెస్ మీట్ ఇవాళ నీ ప్రెస్ మీట్ చూసి 10% ఓట్లు నీకు పోయి ఉంటాయి. 10%. ఎప్పుడైతే నువ్వు అమరావతి మీద విషం కక్కుతున్నావో, నువ్వు విషం కక్కి 5 సంవత్సరాలు కక్కి 151 సీట్ల నుంచి 11 సీట్లు తెచ్చుకున్నావు. నీకు అసలు పార్టీ ఉనికే పోద్దు నువ్వు అమరావతిని ఇట్లా ప్రశ్నిస్తున్నావంటే. జగన్మోహన్ రెడ్డి గారు బాబు గారిని విమర్శిస్తున్నారు. అమరావతిలో నువ్వు ఉంటావా అని క్వశ్చన్ చేస్తున్నాడు. బాబు గారు అమరావతిలో 5 ఎకరాల్లో ఆయన ప్యాలెస్ కట్టుకుంటున్నాడు. ఈయనలాగా బెంగళూరులో ఒక ప్యాలెస్, కలకత్తాలో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, అన్ని ప్యాలెస్లు లేవు ఆయనకి. అమరావతిలో ఆయన హౌస్ నిర్మాణం జరుగుతుంది చాలా ఫాస్ట్గా. అతి త్వరలో గృహప్రవేశం కూడా చేసుకుంటాడు ఆయన. నువ్వు అమరావతిలో ఇల్లు కట్టుకున్నాను అని చెప్పి 2019లో ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి మోసం చేసావు, నువ్వు మడవ తిప్పావు. అలాంటిది ఇల్లుంటే ఎంత, లేకపోతే ఎంత. ఆయన ఆల్వేస్ 24 గంటలు వర్క్ చేస్తాడు అమరావతిలోనే కూర్చుని. ఆంధ్రప్రదేశ్లోనే 24 గంటలు ఉంటాడు. సెలవు దినం ఆదివారమో శనివారమో ఎప్పుడైనా హైదరాబాద్ ఫ్యామిలీ ఉంది వెళ్తే వెళ్ళొచ్చు. అంతేగాని ఎప్పుడైనా ఆయన ఆప్షన్స్ని ప్రజలు చూసారా? ఆయన లేక ఏదైనా ఇబ్బంది కలిగిందా?
వరదలు జరిగితే నిత్యం ఆ వరదల్లో మోకాళ్ళ లోతు నీళ్ళలో వరదల్లో తిరిగాడు ఆయన. ప్రజలకు ఏదన్నా జరిగితే ఇమీడియట్గా ప్రజల దగ్గరే ఉంటాడు ఆయన. ఆయన ఇక్కడ అమరావతిలో ఉంటున్నాడా, హైదరాబాద్లో ఉంటున్నాడా, లోకేష్ పవన్ కళ్యాణ్ అయితే అసలు కనపడరు అంటున్నాడు. ఎన్ని ప్రజా దర్బారు లోకేష్ బాబు పెట్టాడు, ఎన్ని రకాల ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు, ఎన్ని కంట్రీస్ వెళ్ళారు, ఒక్కొక్క కంపెనీకి ఫౌండేషన్ స్టోన్ వేయటం, ఎన్ని కంపెనీలకు ఫౌండేషన్ స్టోన్స్ వేశారు, అదంతా ఒక పెద్ద చరిత్ర. అది చెప్పాలంటే గంటలు పడుద్ది. 20 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తామంటే సామాన్యమైన విషయమా? లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంత కష్టపడితే వచ్చి ఉంటుంది. నువ్వు వీళ్ళు ఇక్కడ లేరు, ఎంత మభ్య పెడదాం అనుకుంటున్నావు ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ప్రజలకు తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా? ప్రజలు నీకంటే చాలా ఎక్కువ తెలివిగలవాళ్ళు. ఎన్ని కంపెనీలు వస్తున్నాయో ప్రజలకు తెలుసు, ఎన్ని శంకుస్థాపనలు తెలిసినాయో ప్రజలకు తెలుసు. గవర్నమెంట్ జాబ్సే 30,000 వచ్చేసినాయి ఆల్రెడీ. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వేస్తున్నారు, జాబ్ క్యాలెండర్. మొన్నే ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ వేశారు 10,000 ఉద్యోగాల కోసం. గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తారు. ఇంకా 2-3 సంవత్సరాలు ఉన్నాయి. 3 సంవత్సరాలు జాబ్ క్యాలెండర్లో 40,000, 50,000, 60,000 ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలే 1,00,000 నుంచి 2 లక్షల దాకా వచ్చే అవకాశం ఉంది. 20 లక్షల ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు అయ్యి. అసలు యాక్చువల్గా భారతదేశంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం కలిపి 1-2% ఉంటాయి. టోటల్ కంట్రీలో ఒక ప్రభుత్వ ఉద్యోగాలు 1-2% ఉంటాయి. మిగతా అంతా ప్రైవేట్ సెక్టార్లోనే ఉంటాయి. ఇప్పుడు వచ్చే పెద్ద పెద్ద కంపెనీలకు అంత టైం స్పేర్ చేసి నైట్ అండ్ డే పని చేస్తుంటే నువ్వు ఇక్కడ ఉంటున్నారా నివాసం, ఇటువంటి పిచ్చి ఈ ప్రజల్లో తప్పుదోవ పట్టిస్తానికి ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఒకే బాహుబలి సెట్టింగ్ అంటావు, అసలు ఇక్కడ రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదంటావు, రాజధాని భారతదేశానికి ఉంటుంది కానీ ఇక్కడ ఉండదంటావు. ఎందుకు ఏంటి ఈ ప్రెస్ మీటు? ఎందుకు ఈ ప్రెస్ మీటు? 2 లక్షల కోట్లు అవుతాయి అని ప్రజలకు భయపెడుతున్నావా? 2 లక్షల కోట్లు ఇవాళ ఒక్క రోజులో ఖర్చు పెడతారా? 5 సంవత్సరాల్లో 5-12 60,000 కోట్లు ఇప్పుడు జరుగుతుంది. అంటే సంవత్సరానికి 12,000 కోట్లు. అది ప్రజల మీద భారం లేకుండా పడుతుంది. ఎవరు అది సెల్ఫ్ సఫిషియెంట్. ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నారు? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వలన ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది. ల్యాండ్ కాస్ట్ పెరిగితే కార్పొరేట్స్కి అమ్ముకుంటారు, ఆ డబ్బులతో అప్పులు తీరుస్తారు. అంతేగాని ప్రజల మీద భారం వేయరు. ఎన్ని తప్పులు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నావంటే, ఇంకా నీకు అమరావతి మీద ఇంత దేశం ఉందంటే నువ్వు ఫ్యూచర్లో నీ పార్టీ ఉండదు, నువ్వు ముఖ్యమంత్రి అవ్వటం అనేది కళ్ళ. వీళ్ళందరూ భయపడి చట్టం ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇది అంత పెద్ద అవసరం లేదు. ఎందుకంటే మోరల్గా క్యాపిటల్ కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా జరుగుతుంది. క్యాపిటల్ అంతా నిర్మాణం అయిపోతుంది ఈ 3 సంవత్సరాల్లో. ఏంటి, గవర్నమెంట్ ఆఫీసులు కానీ, క్వార్టర్స్ కానీ, రోడ్స్, డ్రింకింగ్ వాటరు, రైతులకు ఫ్లాట్లు కానీ అన్నీ ఇచ్చేస్తారు. కాబట్టి నువ్వు వచ్చిన ఒకవేళ రావు 100కి 99.99% నువ్వు వచ్చే ప్రశ్న లేదు. ఎందుకంటే నీకు 40% ఓట్లు వచ్చినాయి 2024లో. నాకు ప్రజల్లో చాలా స్పందన ఉంది అనుకుంటున్నావు. ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి నీ యొక్క పర్సంటేజ్, నీ ఓట్ల పర్సంటేజ్ శాతాన్ని 40 నుంచి 30కి తగ్గించుకుంటున్నావు అనమాట. నీ గురించి మాట్లాడాలంటే ఎందుకు నీ గురించి పొద్దుదాకా పేరు తీసుకురావాలో మాకు అర్థం కావట్లా. వీ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ యూ. ఎందుకంటే నిన్ను ఒక పక్కన పెట్టేసి నెగ్లెక్ట్ చేయాల్సిన స్టేజ్ వచ్చేసింది. కాకపోతే ఏంటంటే నువ్వు చిమ్ముతున్న విషయాన్ని ప్రజలకి సరిగ్గా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు ఇవన్నీ చేయాల్సి వస్తుంది అనమాట. లేకపోతే ప్రజలకి రాంగ్ సిగ్నల్స్ వెళ్లకుండా, ఇదిగో క్యాపిటల్ ఇలా జరుగుతుంది, దీని గురించి ప్రజలు ఎవరు ఆందోళన చెందబాకండి, ఇతను మాట్లాడే ప్రెస్ మీట్లో ఇన్ని తప్పులు ఉన్నాయి, దాంట్లో అర్థం పర్థం లేని ప్రెస్ మీట్ అంటే ఇదే. ఎప్పుడైనా చూస్తే ఇంకా ప్రెస్ మీట్ రన్ అవుతుందో లేదో తెలియదు, మనం సగం చూసి వచ్చి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్ని ఎవరు ప్రజలు నమ్మరు. దాంట్లో విశ్వసనీయత లేని ప్రెస్ మీట్లు అనమాట అయ్యి. అసలు అదే ప్రెస్ మీట్ నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడవచ్చు కదా, 5 గంటల టైం ఉంది. నువ్వు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్ మాట్లాడతావు. ప్రెస్ మీట్లో ఒక్క వ్యాలిడ్ పాయింట్ అన్నా మాట్లాడావా? ఒక్క వ్యాలిడ్ పాయింట్ కూడా నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడలా. ఇది నువ్వు చేసిన ఘనకార్యం. థ్యాంక్ యూ సార్. నమస్తే.